ఏపీలో పోలింగ్ అనంతరం తీవ్ర స్థాయిలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం 2 రోజుల కిందట సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడంపై సీబీఐ మాజీ జేడీ జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ స్పందించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను నెలకొల్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మంత్రివర్గంపై ఉంటుందని, ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్లడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీలో ఎన్నికలు ముగియగానే అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి ఇలా అనేక ప్రాంతాల్లో పార్టీలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం గమనార్హం. ఈ ప్రతి ఒక్కరూ వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు ఇవ్వడం తప్ప ఇలాంటి సంఘటనల్లో పాలు పంచుకోవద్దని ఏ పార్టీ అయినా వారి క్యాడర్కు చెప్పిందా? ఇంతవరకు ఏ పార్టీ అయినా ఎవరినైనా సస్పెండ్ చేశారా? ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ యాత్రలకు వెళ్లారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఇక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అయితే ఎన్నికల సంఘం అంటే ఎన్నికలను నడిపిస్తుంది, కానీ శాంతి భద్రతలు నడిపించాల్సింది ముఖ్యమంత్రి వారి మంత్రివర్గం. 144 సెక్షన్ పేరు కాగితంపై ఉందే తప్ప దాన్ని సక్రమంగా ఎక్కడ అమలు చేయడం లేదు. మొన్న పోలింగ్ రోజున కూడా గుంపులుగా వచ్చి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిపై పెద్దగా చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా కనిపించలేదు. సిట్ కూడా త్వరగా దర్యాప్తు పూర్తి చేసి ఈసీకి త్వరగా నివేదిక అందించాలి. ఏ పార్టీకి చెందిన వారైనా బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే రాష్ట్రంలో చట్టం పనిచేస్తుందన్న నమ్మకం కలుగుతుంది. చట్టం ముందు అందరూ సమానమేనన్న స్పష్టమైన సందేశం వెళ్లాలి అని లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగియగానే అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం కావచ్చు, నరసరావుపేట, తాడిపత్రి, చంద్రగిరి ఇలా అనేక ప్రాంతాల్లో పార్టీలు ఒకరి మీద ఒకరి దాడులు ఈ విధంగా చేసుకోవడం అన్నది చాలా గర్హనీయం. ప్రతి ఒక్కరూ వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు ఇవ్వడం తప్ప వాళ్ళ క్యాడర్కి వాళ్ళ శ్రేణులకు ఇటువంటి సంఘటనలో ఎవరూ ఉండవద్దు. ఏ పార్టీ నుండైనా ఎవరినైనా సస్పెండ్ చేశారా? ఇంతవరకు ఎవరిని సస్పెండ్ చేయలేదు. ముఖ్యమంత్రి గారు కూడా విదేశీ యాత్రలకు వెళ్ళారు. ఒక ముఖ్యమంత్రిగా ఇటువంటి స్టేట్లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వారు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ నడిపిస్తుంది, కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు మరియు మిగతా విషయాలు నడపాల్సింది ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గం. 144 సెక్షన్ పేరుకైతే పేపర్ మీద ఉంది, కానీ దాని అమలు చక్కగా లేదు. ఎందుకంటే మొన్న పోలింగ్ డే రోజు కూడా చూసాం, ప్రజలు గుంపులుగా వచ్చి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారు, కానీ ఎటువంటి వారి మీద కూడా పెద్ద చర్యలు తీసుకున్నట్టు ఎక్కడా రికార్డులో నమోదవ్వలేదు. సిట్ కూడా త్వరగా వారి ఎంక్వైరీ పూర్తి చేసి ఎలక్షన్ కమిషన్కు వాళ్ళ రిపోర్ట్ ఇచ్చి బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా పర్వాలేదు, బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకుంటేనే అప్పుడే రూల్ ఆఫ్ లా, అంటే ఈ రాష్ట్రంలో చట్టం పనిచేస్తుంది అన్న ఒక మెసేజ్ వెళ్ళాలి. చట్టం ముందు అందరూ సమానులే అన్న మెసేజ్ కూడా వెళ్ళాలి. ఆ రూల్ ఆఫ్ లా అన్నది మనం ఎస్టాబ్లిష్ చేయడం చాలా అవసరం. ఈ సందర్భంగా అందరూ కలిసి ఈ పరిస్థితులను చక్కదిద్దాలని నేను మనస్ఫూర్తి